ఘనంగా సింగిల్ విండో చైర్మన్ నల్లారి చంద్రకుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం. అన్నమయ్య జిల్లా పిల్లి నియోజకవర్గం కలికిరి మండల సింగిల్ విండో చైర్మన్ నల్లారి చంద్రకుమార్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా సోమవారం ఉదయం 10 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిల్లి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హాజరై సింగిల్ విండో కార్యాలయంలో ప్రత్యేక పూజల కార్యక్రమాలు నిర్వహించి అనంతరం నూతన చైర్మన్ నల్లారి చంద్రకుమార్ రెడ్డిని స్వయంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పదవిలో కూర్చోబెట్టారు. అనంతరం జరిగిన సమావేశంలో పిల్లేరు ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ఎంపీపీగా గతంలో నల్లారి చంద్రకుమార్ రెడ్డి అనేక సేవలు చేశారని, మరిన్ని సేవలు చేయడానికి కలికిరి మండలంలోని నాయకులంతా ఏకదాటిగా సింగిల్ విండోగా బాధ్యతలు చేపట్టాలని నల్లారి చంద్రకుమార్ రెడ్డికి కోరడంతో ఈ బాధ్యతలను ఆయన స్వీకరించారని తెలిపారు. తమ నల్లారి కుటుంబానికి పదవులే అవసరం లేదని, బాధ్యతాయుత సేవలను నిరంతరం చేపడతామని అన్నారు. ప్రజాసేవ తమ కుటుంబ లక్ష్యమని పేర్కొన్నారు. నూతనంగా చైర్మన్ బాధ్యతలు చేపట్టిన నల్లారి చంద్రకుమార్ రెడ్డికి పిల్లేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి డైరెక్టర్లు శాలువాలు కప్పి పూలమాలలు వేసి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మాజీ కమిషనర్ ఇంతియాజ్ అహ్మద్, మాజీ సర్పంచ్ లక్ష్మీకర్ రెడ్డి, వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి, నల్లారి మారుతిరెడ్డి, కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాలతి, కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డివారి యోగేష్ రెడ్డి, సింగిల్ విండో నూతన డైరెక్టర్లతో పాటు కలికిరి మండల పార్టీ అధ్యక్షులు నిజాం, అన్ని మండలాల సింగిల్ విండో చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, మల్రెడ్డి, మాజీ సర్పంచులు గోపి, మాలతి, ప్రస్తుత కలికిరి సర్పంచ్ ఎల్లయ్య తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తర్వాత చంద్రకుమార్ రెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు నల్లారి చంద్రకుమార్ రెడ్డి గారికి, లక్ష్మీకర్ రెడ్డి గారికి, అబ్దుల్ ఖాదర్ గారికి, పేరు పేరున మిగతా సింగిల్ విండో అధ్యక్షులు కలికిరి సర్పంచ్ గారికి, యోగి గారికి, నిజాముద్దీన్, పార్టీ అధ్యక్షులు, క్లస్టరు, యూనిట్, ఏఎంసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మారుతి ప్రసాద్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన ముఖ్యమైన నాయకులు, కలికిరి మండలం నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, మా కుటుంబము ఆప్తులు మీరంతా కూడా ఎన్నో ఏళ్ల నుంచి మా తండ్రి 62లో నిలబడితే కూడా మీరంతా కూడా ఎన్నో కుటుంబాలు మాకు సహాయం చేస్తూ వచ్చినారు. 63 ఏళ్ల ముందు మా తండ్రి గారిని గెలిపించినారు ఎమ్మెల్యేగా. ఈరోజు మీ అండ లేని ఈరోజు ఈ స్థాయికి నల్లారి కుటుంబం రాజకీయాల్లో పైకి వచ్చిండదు. కలికిరి మండలం ఎక్స్పెషలీ, మిగతా మండలాలు చేయలేదని కాదు, కష్టకాలంలో కూడా ఓడిపోయినప్పుడు కూడా మన మండలము ఎప్పుడు మెజారిటీ వచ్చేది. గెలిచినప్పుడే కాదు, ఎప్పుడైనా ఓడిపోతే కూడా మా నాయన కానీ మా అన్న కానీ మేము కానీ ఓడిపోతే కూడా కలికిరి మండలం ఎప్పుడు మెజారిటీ రాకుండా ఉండేది లేదు. అంటే మీరు మా కుటుంబం పైన అంత నమ్మకంతో మాకంతా చేసినారు. మీరందరూ కూడా ప్రభాకర్ నాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంత అండగా మీరంతా కూడా మాకు సపోర్ట్ చేశారు. చిన్న విషయం కాదు. కష్టకాలంలో మన పైన కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మన 5 ఏళ్ళు వైసీపీ పరిపాలనలో 142 మంది పైన కేసులు పెట్టినప్పుడు కూడా ఒకరు కూడా భయపడి వాళ్ళ దగ్గరికి పోలా. అంటే ఆ నిజాయితీ, ఏదో కేసులకు భయపడి ఏదో మనం లొంగ తీసుకోవాలా, మీరేదో కేసులు పెడతానే మీరంతా భయపడిపోయి అప్పుడుండే ఎంపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోతారు అని అనుకున్నారు. కానీ ఒక్కడు కూడా పోయింది లేదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా 2 నెలలు 3 నెలలు బయట ఉన్నాం. ఆ రోజు మా కుటుంబం కూడా నా పైన కేసులు పెడితే కూడా నేను బయట ఉండాల్సి వస్తే కూడా మా ఫ్యామిలీ, నా భార్య కానీ, కూతురు కానీ, కొడుకు కానీ, కోడలు కానీ ఇల్లు తిరిగి 143 ఇళ్లకు పోయి మనము ఆ రోజు అందరినీ పలకరించి ధైర్యం చెప్పి మేమున్నా, మీకు ఇబ్బంది లేదని చెప్పి చరిత్రలో ఎప్పుడూ లేదు. హైకోర్టులో 143 మందికి యాంటిసిపేటరీ బెయిల్ 307 కేసులో నాకు తెలిసి ఎప్పుడు జరిగిందా. అంత పెద్ద కేసు పెడితే కూడా మనకు కోర్టులో ఆ రోజు మనకు న్యాయం చేసినాయి హైకోర్టులో. ఎందుకంటే అక్కడ ఉండే జడ్జిలకు కూడా తెలుసు మా కుటుంబం ఏమి, మా పరిస్థితి ఏమి. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా వైసీపీ ప్రభుత్వం ఆ రోజు 143 మందికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన దాఖలా లేవు. అన్న జడ్జిగా పనిచేసినారు. ఏదో 5 మందికి 10 మందికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారు తప్ప 143 మందికి కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పుడు ఏ కోర్టు ఇయ్యదు. ఎందుకంటే కోర్టు కూడా నమ్మింది ఈ తప్పుడు కేసు, వాళ్ళ కుటుంబం ఇట్లా పనులు చేయరు. నా పైన అయితే ఆర్మ్స్ యాక్ట్ పెట్టినారు. సరే, కోర్టులో హైకోర్టులో ఏదో మనకు న్యాయం జరిగింది, ఏదో మనము పెద్ద స్మగ్లర్ లాగా సుప్రీంకోర్టుకు పోయింది రాష్ట్ర ప్రభుత్వం. దగ్గర 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల డబ్బు మన బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టుకు పోయినారు రాష్ట్ర ప్రభుత్వం.
143 మంది బెయిల్ రద్దుకు, నాది మీది అందరిది. ఆ రోజు మనకు సుప్రీంకోర్టులో ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే అందరం 3 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చు, తక్కువ అంటే. నేనేమో గుడ్డలు కూడా సర్దుకొని ఉంటే సుప్రీంకోర్టులో నేనేమో భార్య బిడ్డలకు చెప్పి నేనేమో సర్దుకోనట్టు గుడ్డలు కూడా, ఎందుకంటే సుప్రీంకోర్టు వరకు పోయినారు. అంతా ఆ పెద్ద పెద్ద వకీళ్ళు పెట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టినారో, ఏ దేవుడు అనేవాడు ఉన్నాడు గొప్పోడు. రాష్ట్ర ఇప్పుడు కాలచక్రం అంతే ఇదంతా కూడా. ఎప్పుడు కానీ ఎదుటోని ఇబ్బంది పెట్టాలా, తప్పుడు కేసులు పెట్టాలా, ఇరికిచ్చల్లా అనే రాజకీయాలు ఎప్పుడు ఉండకూడదు. మీరు కూడా అనుకో ఉంటారు చాలా మంది, కిషోర్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఇబ్బంది పెట్టలా, వైసీపీ వాళ్ళను కేసులు పెట్టలా, దాన్ని ఇబ్బంది పెట్టలేదని మీలో కూడా చాలా మందికి ఉంది. పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు ఏమైనారు? దేవుడు అన్నవాడు గొప్పవాడు కదా. రాష్ట్రం అంతా ఏ జిల్లాలైనా ఎత్తుకోండి, ఎవరైతే అప్పుడు ఇబ్బంది పెట్టినారో, కేసులు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినారో, తప్పుడు కేసులు పెట్టినారో అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా. వైసీపీ నాయకులు అందరూ ఒకరనేం లేదు. కాబట్టి రాజకీయంగా మనము రాజకీయం చేయాలి, కానీ ఏదో కేసులకు భయపెట్టించి మనం బెదిరించుకొని రాజకీయం చేయాలంటే అది మంచి పద్ధతి కూడా కాదు. ఈరోజు ప్రశాంతంగా ఊర్లు అభివృద్ధి చేసుకోవాలి. మనము ఈరోజు ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వంలో మాట చెప్పినామో అన్నీ నెరవేరుస్తా ఉన్నాం మనం. ఎక్కడ భారతదేశంలో ఇట్లా ప్రభుత్వం ఉండదు. ఎందుకంటే ఎంత డబ్బు అంటే తల్లికి వందనం. వైసీపీ ఉండేటప్పుడు ఒక బిడ్డకే ఇచ్చినారు. మన గవర్నమెంట్ వస్తే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినాం. ఈరోజు అందరికి ఇచ్చినాం.